నిశ్శబ్దాన్ని పాటించాలి సార్, నిశ్శబ్దాన్ని పాటించాలి. అలా అరవకూడదు. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణోత్సవంగా పేరు నమోదు చేయించిన గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నమించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు.
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు అమ్మవార్లు ఇరువురు కూడా భక్త మహాసంకల్పాన్ని స్వీకరించి చక్కగా ఈ దివ్యమైనటువంటి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని ఈ రీతిగా పండించుకుంటూ ఉన్నారు. దేవ సంఘాల చేత నిరంతరం పూజింపబడుతున్న దేవదేవకి నీకు జయమగుగాక. భద్రా అని పిలువబడుతున్న భృగు మహర్షి పుత్రిక లక్ష్మీదేవికి నిత్యము జయమగుగాక. నిత్యా అని పిలువబడుతున్న నిర్మజ్ఞాన వేద్యురాలైనటువంటి ఓ లక్ష్మి నీకు జయమగుగాక. సర్వలోకేశ్వరుడైనటువంటి పురుషోత్తముడు ఇరుదేవేరులతో కలిసి నిర్వహించుకుంటూ ఉన్నటువంటి చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఈ సందర్భంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాసంకల్పం అంటే ప్రతి ఒక్కరికి విచ్చేసినటువంటి వారందరూ కూడా వారి వారి యొక్క సంకల్పాలను స్వామి ఎదుట మనస్ఫూర్తిగా అంగీకరించి, స్వామి ఇదిగో దివ్యమైనటువంటి నీ చైతన్య స్ఫూర్తిదాయకమైనటువంటి జీవులం మేము అని ఒప్పుకుంటూ వారి యొక్క జీవన శైలిని పూర్తిగా భగవంతుని ఎదుట అంగీకరిస్తూ నీ అనుగ్రహం కావాలని కోరుకుంటూ సంకల్పాన్ని తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. శ్రోతస్మార్తాదికం కర్మనిఖిలం మేన సూత్రం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. శృతిస్మృతినదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణుభక్తిరకం శుద్ధం వందే శ్రీఘనార్ణవం ప్రాణానామ్యాం. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మాః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవో మా పూజ్యోతిరసోమతం బ్రహ్మ భూర్భువస్వరం. అస్యాం శుభదౌ దేవస్య భూతో నారాయణస్య శ్రియః పదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవర్మాంగం తండ్రిల పరిధిపరిస్నాది సర్వోత్తంద్రపశుదత్తం శాంతత్వం స పుణ్యాభాచకరం మనిష్యన్ ఆదో నిర్విఘ్నేన ప్రసాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారాసుప్తశ్రమాంజేషు సరస్వరుపూర్దేషు అపోబ్రహ్మన్ పరిపాదేశ్యే గురుణాం దత్తాగం ధరం ధర్మ ఇదమాప శుభాశుధమా శాంతా శాంతమా శుభాశుధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేత్తమాం తాం దర్శాః పూతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్య సరస్వై ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాపో నమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందా విశ్వాపో జ్యోతి విశ్వాపో యజ విశ్వాప సత్యమాప సర్వాధిపదాపో భూర్భవస్వరాపో. అస్మిన్ కుంభేంగా సరిత్రావాయామి ఏతేషదంబరణే సహస్రం విజ్ఞాః పాఠాభిదా పుత్ర తేభ్యోనందరశతాదృష్ణర్ష్య దేవాముం చందమత స్వస్య వరుణమావాహయామి ప్రేసమావాహయామి రక్తాం ప్రధర్మావాహయామి యాదస్మృతిమావాహయామి. వరుణాయ నమః వరుణస్యైదమాసనం వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచం సమర్పయామి. ఏతే ప్లతస్త్రత్రయాభరణ ఉపవేత పుష్పగంధదౌపదీపాలంకారార్థాః ఇమే అక్షతాః సర్వోపచారాః. సర్వతీర్థం పుణ్యం భావనం సర్వకారణం విష్ణువాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన కరిష్యమానుసకర్మణాన్ని విజ్ఞాన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేన దర్బాహం శంఖచక్రసంనుతం వ్యాప్తిం సంకేతం శూష్పరద్వాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖముచ్యేత్. ఆగ్నేయస్మాద్దామేత్తాశ్చే దాతం మితాత్సంభవ వైరాజంతే సుతన్యహత్తాం ప్రేష్యాం దేశాభిధానాంనాది యామే స్థాన్ దందాన్ దాతు. ఓం భూ పద్మాగారుండలే సక్షేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్నికస్య సక్షేనస్యైదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యనుభాసిత కర్మణాన్ విజ్ఞాంతి. ఆరంభే కర్మణాన్ విష్టే విజ్ఞానాన్ పరిసమాప్య కుర్యాత్ సౌర్వారస్య విశ్వక్సేనస్య పూజనం. భగవద్విరణ్యాదః పుణ్యః పుణ్యాహం వాజయిష్యే. ఓం వాచ్యతాం పుణ్యాహం కరోమి కురుష్వ స్వస్థ ప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయిత్యః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయిత్యః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు వాయిత్యః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంతునాథ విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామహి. ఇదం విష్ణుర్చక్రమే త్రైధానదేపదం సమూఢమస్వాగం సరే త్రీణి పదాభిచక్రమే విష్ణుర్గవాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ని
విష్ణోః కర్మాణి పశ్యేతః వృదాని వసుసి ఇంద్రస్య సఖాః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యः దివీవ చక్షురాతదం తద్విప్రాసో వన్యమోజార్ధ్రభాగం దత్సవిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసరస్వ ద్రవిణోదా సరస్వ ప్రేంసతే ద్రవిణోదా వీరోజషణ్ణో ద్రవిణోధారాస్త్ర దీర్ఘవాయుः యత్పుణ్యం నక్షత్రం దద్దత్కర్వేదాపవిషం యదా వై సూర్యపదేతి అతనక్షత్రన్నైతి యావత్ తత్సూర్యగచ్చేతి అతధన్యం పశ్యేతి తావత్ గురుజత్కారీ స్యాత్ పుణ్యాః యవకృతే ఓం భూహతి బృహత్ముష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్కర్మాంగం స్థండిల పరిధిపరిశ్నాది సర్వోత్తంత్రం శాంతత్వం స పుణ్యావాతిరమణి పుణ్యాం భ్రంతాః భ్రంత పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతాః భ్రంత పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతాః భ్రంత పుణ్యాంకర్మణోస్తు స్వస్తినేంద్రార్ధస్వాస్తన పురుషాశ్వేదాః స్వస్తినస్తారక్షరిష్ణేమి స్వస్తినా బృహస్పతి దదాతు ఓం భూహతి బృహత్ముష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్కర్మాంగం స్థండిల పరిధిపరిశ్నాది సర్వోత్తంత్రం శాంతత్వం స పుణ్యావాతిరమణి స్వస్తి భ్రంతాః భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతాః భ్రంతు కర్మణే స్వస్తి కర్మణ స్వస్తి భ్రంతాః భ్రంతు కర్మణే స్వస్తి వృద్ధ్యాస్మవ్యైనం సంసద్యాం తనదేవం తనదయన్నోస్తు అనురాధాన్ హవిషావృతేంతః శతంజీవేం సదస్వీరాः ఓం భూహత్ముష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్కర్మాంగం తండ్రిల పరిధిపరిశ్నా సర్వోత్తంత్రం శాంతత్వం సపుణ్యావాతిరమణి వృద్ధిం భ్రాంతాః భ్రాంతు కర్మరుద్ధతాం కరుణారుద్ధిం భ్రాంతాః భ్రాంతు కర్మరుద్ధతాం కర్మణారుద్ధిం భ్రాంతాః భ్రాంతు కర్మరుద్ధతాం వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామయాపోస్తాన ఊర్జేదాదన మహేరణాయ చక్షి యపస్వదమారుదస్తస్య బాధ్యతేన ఉషధీరివ మాతరః తస్మారంగమాపో సక్ష్యాయ జన్మతః ఆపో జనేధాజనः హిరణ్యవర్ణాశ్చ పావకాయాశ్చాతః కస్వజాచంద్రः అగ్నియాగర్భంధరవిలోపాస్థానాభస్సగుస్సనాభవంతు పవమానస్వర్జనः పవిత్రేణ విచర్షిణి యపోతాసమునాత్మా పుణంతమాదేవజనాః పుణంతమనవోధ్యా పుణంత విశ్వాయవః జాతవేదః పవిత్రవతి పవిత్రేణ బ్రాహ్మ శుక్రేణ దేవదీద్యతే అగ్నే క్రత్వాగతంబ్రను ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పుణతే సదాః తేన సహస్రధారేణ పవమాన్యః పుణంతమాం ప్రజాపత్యం పవిత్రం యదోద్యాముఖం హిరణ్మయం తేన బ్రహ్మ విదాభయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనితి సామాబ్నాతు సోమస్యస్తావృణ సమీచ్యాః యమో రాజాః ప్రవణాభిః పునాత్మా జాతవేదామూర్జయంత్వాపునాతు తక్షయ్యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞమదే దైవీః స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం చ గాతుభేషజం షణ్ణాస్తద్విపదేః షణ్చతుష్పదే ఓం శాంతి 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 ప్రాచాహాంతి దేవార్త్రా మార్జయంతాం దక్షిణాయాంతి శ్వాసాః పుత్రా మార్జయంతాం ప్రదీక్షాంతి శిఖరా పశువా మార్జయంతాం ఉదీచ్చాంతిషాభోషదేవ వనస్పతే మార్జయంతాం ఊర్ధ్వాయామితి యజ్ఞస్సంవత్సరో యజ్ఞమధర్మార్జయంతాం అధోధరాధరే నాగేభ్యో మార్జయంతాం వాస్తవస్పదే ప్రజాని యస్మాన్ స్వావేశానమివ భవానః యత్తే మహే ప్రజన్నాశస్వస్నే దద్దుపదే షణ్చతుష్పదే వాస్తవస్పదే షగ్మయా సంసదా తే సక్షేమి శరణ్యాగాత్మత్యాః ఆవక్షేముతియోగేవృన్నో యూయం పాతస్వస్థభిస్తదానః అమీవః వాస్తవస్పదే విశ్వారూపాణ్యావిషన్నే తథా సేవయేధినః అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాని దోస్యంతో తమః కదం వత్సతి వీతశోకాధాతప్రసాదాన్ మహిమానిమీశం సప్తః ప్రాణాః ప్రవంతి సప్తాః సప్తాచ్చ సవిదః సప్తజిహ్వాః సప్తైమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త సప్త అతः సముద్రాగ్రేత్ సర్వేత్ సాంతంతే సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వామోషధియోరసాశ్చ త్రీణేష భూతతిష్టత్యంతరాత్మా వరుణాన్మా సక్సేనాన్మః పునః పాద్యాజం సమర్పయామి వరుణాన్మా సక్సేనాన్మః యథా భాసా గుణభారం నివేదయామి తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి వరుణాన్మా సక్సేనాన్మః శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. ఈ కళ్యాణోత్సవం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని అర్చక స్వాముల వారు విశ్వక్షేణుని ఆరాధిస్తారు. పరమాత్మ యొక్క పరమపదాన్ని నిత్యము కనురెప్పకాలం పాటు కూడా వదలకుండా చూసేవారు కొందరుంటారు. వారిని నిత్యసూరిగణాలు అంటారు.
ఆ నిత్యసూరులు ఎవరు అంటే లక్ష్మీదేవి, గరుత్మంతుడు, అనంతుడు, తర్వాత విశ్వక్షేణుడు. వీళ్ళని పారిషదగణం, నిత్యసూరిగణం, అనపాయగణం అని చెప్పి వ్యవహారికంగా నామాలతో పిలుస్తూ ఉంటారు. అలాంటి నిత్యసూరి గణాలలో ప్రథమైనటువంటి వారు విశ్వక్షేణుల వారు. నిత్యం తేన వినా తృణమపి నచలత్ అన్నట్లుగా పరమాత్మ యొక్క కనుసైగ లేకపోతే కనీసం ఒక గడ్డిపోచ కూడా ఇటు నుంచి ఇటు కదలడానికి వీలు లేదు కదా. అటువంటి పరమాత్మకు ఒక సైన్యం కావాలి. ఆ లెక్కన ఆలోచించినట్లయితే మనందరం కూడా పరమాత్మకు సైన్యమే. అయితే ఈ సైన్యానికి అధ్యక్షులు ఎవరు అంటే విశ్వక్షేణుల వారే. అటువంటి విశ్వక్షేణుల వారిని ప్రార్థించి, మా మనస్సు అన్యాక్రాంతమవుతుంది స్వామి, అలా అవుతుందేమో, ఒకవేళ నీవు అధ్యక్షుడవు కదా, మా మనస్సును పట్టి నిలిపి పరమాత్మ సేవకై ప్రయోగింపుము అని ఏ విఘ్నాలు జరగకుండా ప్రార్థించిన విధానాన్ని మనం భక్తిపూర్వకంగా వీక్షించాం. అంతేగాక పుణ్యాహవాచనం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, గౌతమి ఇత్యాది జీవనదులన్నింటినీ కూడా ఆ యొక్క రజత కలశంలోకి ఆవాహన చేసిన తరువాత వరుణుని అనగా జలాధిదేవత అయినటువంటి వరుణ దేవుణ్ణి ఆవాహన చేస్తారు. తర్వాత స్వామివారికి యాగదీక్ష కౌతుక బంధనం అని పిలువబడుతూ ఉన్నటువంటి రక్షాబంధనంతో ఆరాధన చేస్తూ ఉంటారు. అదిగో కనిపిస్తూ ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి అక్షతలు, పువ్వులను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా వస్తుద్రవ్యాలను సద్యో అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా శుద్ధీకరణ చేసేటటువంటి అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక పరమాత్మ ఎప్పుడూ కూడా మన వెంటే ఉంటూ అన్ని కర్మలను నిర్వహించుకుంటూ జీవులందరినీ కూడా ఏమాత్రం పక్షవాతం లేకుండా చూసేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి స్వామివారు జీవులందరికీ కూడా ఒక బాధ్యతాపూర్వకమైనటువంటి తండ్రి పాత్రలో ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా స్వామివారిని, మన తండ్రిని ఏ విధంగా బాధ్యతాపూర్వకంగా భక్తిపూర్వకంగా చూస్తూ ఉంటామో ఆ విధమైనటువంటి చనువుతో చూడాలి అని వేదాంతం చెబుతూ ఉన్నది. ఆ చనువు మనకు మనమే తీసుకోవాలి. ఎందుకు అంటే అంతటి నిష్ట, అంతటి గురి, నమ్మకం, విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే అంతటి చనువు తీసుకునేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి పరమాత్మ అలాంటి చనువుతో కూడినటువంటి మనిద్దరి మధ్య బంధం ఇంకా దృఢంగా మారడానికి నన్ను నీ వైపుకు రప్పించుకో, నా కర్మలన్నిటినీ నీ వైపుకు తిప్పించుకో అనేటటువంటి భావనతో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా వీక్షించాలి. చక్కగా స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈనాడు మనం తిరుమల క్షేత్రం నుండి ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. నాగరాజమావాహయామి, సాశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమాట్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో మీదామశ్వినాభగ స్వస్తి దేవేదినరుణః స్వస్తి భూషామసురోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి వాయుం బభ్రామహే సోం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో మోందనః విశ్వే దేవానో అద్యా స్వస్తి వైశ్వానరో సరగ్ని స్వస్తి దేవాః వంత్రిభో స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్తిరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తి నందార్క్షమృష్టనిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నామ వారుహేమ అంహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాత్రేయం మనసాదార్క్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వసం బాధే స్వయన్నోస్తు శుభగం శుభం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు రక్షాబంధన సంకల్పం అనేటటువంటి అంశాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్త మహాశయులారా, ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్తేన త్యక్తేన భుంజీత మా గృధ కస్య స్విద్ధనం. మార్పు చెందే స్వభావం గల ఈ లోకంలో
ఉన్నటువంటి సమస్తము భగవంతునిచే నింపబడాలి. అలాంటి త్యాగ చింతనతో ఈ లోకాన్ని అనుభవించు అని ఈశావాస్యోపనిషత్తులో చెప్పబడినట్లుగా ఈ సమస్తాన్ని భగవంతుడే నడిపిస్తూ ఉన్నాడు అనేటటువంటి భావనతో ప్రతి విషయాన్ని కూడా అన్వయించుకున్నట్లయితే ప్రతి విషయం కూడా భగవంతుని అనుగ్రహంతోనే నింపబడుతుంది. అలాంటి భావం మనకు కలగాలంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని నిత్య నిరంతరం కూడా మనం భగవంతుణ్ణి ఆరాధనాపూర్వకంగా వీక్షించాలి. కాబట్టి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి దక్షిణ హస్తానికి అనగా కుడి చేతి భాగానికి కళ్యాణ కంకణ దీక్ష బంధనం అనేటటువంటి ఒక కైంకర్య నిష్ఠాగరిష్ఠుడైనటువంటి పరమాత్మ అనేక సంకల్పాలకు కట్టుబడి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ తనంత తానుగా కొన్ని వ్యవహారాలకు లొంగి ప్రవర్తించడం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదంతా కూడా ఎందుకు అంటే లోక కళ్యాణకారకమైనటువంటి అంశమే ఈ కళ్యాణోత్సవం. కాబట్టి మరి స్వామివారు కూడా చక్కగా కళ్యాణ దీక్షను అదేవిధంగా సంకల్పాన్ని అదేవిధంగా సామాన్య మానవులు ఏ విధంగా ఈ యొక్క కైంకర్యాలు ఈ యొక్క సేవలన్నిటినీ కూడా ఈ యొక్క అంశాలన్నిటినీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారో అలాగే స్వామివారు కూడా కొన్ని సంకల్పాలకు కట్టుబడి వేద ధర్మాలను అనుసరిస్తూ స్వామివారు ఈ కైంకర్యాలన్నిటినీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. వైఖానస ఆగమోక్త రీతిగా చక్కగా ఈ దివ్యమైనటువంటి సందర్భంలో అభిజిత్ లగ్నంలో మలయప్ప స్వామి అంటే మూల విరాట్టును ధ్రువబేర అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. మరి ఉత్సవ విగ్రహాలైనటువంటి స్వరూపాలను మలయప్ప స్వామిగా అదేవిధంగా అమ్మవార్లను అనగా ఉభయనాంచారులు అనగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీరమణి భూరమణి అనేటటువంటి ఇద్దరు పరమాత్మ యొక్క పట్టపురాణులైనటువంటి వారిద్దరినీ కూడా ఉభయనాంచారులని పిలువబడుతూ ఉన్నారు. కనుక మనం అంతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఈనాటి శుభవేళ కళ్యాణ ఘడియల్లో చక్కనైనటువంటి ఆంతర్యాన్ని మనం గమనించాలి. పరమాత్మ యొక్క ఆంతర్యం ఎలా ఉంటుంది అంటే సత్యానికి దగ్గరగా సత్యమే తన నిష్టగా తన చలనంగా ఉండేటటువంటి విధంగా అంటే సత్యమే తన గమనంగా ఉండేటట్లుగా ఉంటుంది. అంటే తను నిర్వహించుకునేటటువంటి ఏ కైంకర్యమైనా ఏ సేవైనా అది సత్యంగాను ధర్మంగాను బాసిల్లుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిసర బంధనం అయ్యవారి దక్షిణ హస్తానికి అమ్మవార్ల వామహస్తాలకు సమర్పించి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్ర అయినటువంటి భక్తాదులెందరో భాగవతోత్తములెందరో స్వామివారికి ఇష్టమైనటువంటి కైంకర్యాలు నిర్వహించడం అంటే వారి చేత నిర్వహించుకోవడం అంటే ఇష్టం. మరి అనుగ్రహాన్ని మన కోసం కుమ్మరిస్తున్నాడు కాబట్టి పరమాత్మ మనకది గొప్ప వేడుక. అంతేగాని మనలో ఉన్నటువంటి ఆంతర్యానికి ఏమాత్రము లోటు లేదు. కాబట్టి పరమాత్మను మనం ఏ విధంగా దర్శించాలి అంటే పరమాత్మను మన కుటుంబంలో ఉండేటటువంటి ఒక ఇంటి పెద్దగా భావన చేయాలి. అప్పుడు మాత్రమే ఒక బాధ్యతాపూర్వకమైనటువంటి భక్తి విశ్వాసం మనకు చేకూరుతుంది అక్కడ. ఎందుకంటే మనం ఇంట్లో ప్రతి విషయాన్ని కూడా అమ్మకు చెప్పి చేయాలి అంటారు. అమ్మకు చెప్పకూడని పని చేయవద్దు అంటారు పెద్దలు. కాబట్టి లోక పావనులైనటువంటి పరాత్పరుని యొక్క హృదయేశ్వరులైనటువంటి అమ్మవార్లను మనం ఒక తల్లిలాగా భావన చేస్తే ప్రతి విషయాన్ని కూడా తల్లిలాంటి లోకాలకే జగజ్జనని అయినటువంటి తల్లులిద్దరి పక్షాన తల్లులిద్దరి సమక్షాన మనం నిల్చొని తల్లి ఇదిగో ఈరోజు నేను ఈ కార్యాన్ని నిర్వహించబోతున్నాను అని ఒప్పుకునేటట్లుగా ఉండాలి. అట్లా ప్రతి కార్యము కూడా తల్లికి చెప్పలేని పని మనం ఏ విధంగా చేయలేమో ఆ విధంగా జగజ్జనని అయినటువంటి అమ్మకు చెప్పకూడని పను చేయకుండా ఉండడమే అది పరమ ధర్మాలలోకెల్లా ధర్మము, ఉత్తమోత్తమమైనటువంటి ధర్మము. కాబట్టి మనం అంతే నిజాయితీగా ప్రవర్తిస్తూ ఉండాలి భగవంతుని పట్ల. అంతే అంటే పూర్వం భాగవతోత్తములందరూ కూడా ఎంతో నిష్టగా భగవంతుని ఆరాధించారు. అంటే కారణం ఏంటి అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసం నమ్మకం అది లోపించడం వల్లనే నేటి కాలమాన పరిస్థితులను బట్టి భక్తి అనేటటువంటి
ఒక అంశం సన్నగిల్లుతూ వస్తూ ఉన్నది. కాబట్టి పూర్తి దృఢ నిశ్చయంతో మనం విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. అదిగో పెదసర బంధన కైంకర్య విధులలో భాగంగా ఇరుదేవేరులకు కూడా చక్కగా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు చక్కనైనటువంటి ఈ యొక్క కళ్యాణ కంకణం. అంటే రక్షాబంధనం అని పిలువబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి కంకణం కొన్ని సంకల్పాలకు నెలవైనట్టి, కొన్ని సంకల్పాలకు ప్రతిరూపమైనటువంటి దీక్షా కంకణమే ఈ రక్షాబంధనం. కాబట్టి చక్కగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఇరుదేవేరులు కూడా చక్కగా స్వామివారికి ధీటుగా సరిజోడిగా నిల్చొని ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అందుకే అన్నమాచార్యుల వారు అంటారు, రామనామమతనిది రామవు నీవైతేను, చామన వర్ణమతడు చామవు నీవు. కాబట్టి అంతా ఒక్కటే తత్వంతో ఉన్నటువంటి వారు కదా, మరి రెండవ మాట లేదు ఇక్కడ. కాబట్టి అంతా ఒకటే అంశతో నడుస్తూ ఉన్నప్పుడు ఇంకా అది ఇది అనేటటువంటి అన్యం ఎక్కడున్నది? కాబట్టి మనస్సు అన్యాక్రాంతం అవుతూ ఉన్నది. దాన్ని గతి తప్పించకుండా స్వామి నీ శృతిలోకి తెప్పించుకో అనేటటువంటి ప్రయోగమే ఇక్కడ నివేదనాపూర్వకమైనటువంటి వైరాగ్యభరితమైనటువంటి ఒక వేడుక. కాబట్టి విషయం తెలిసిన తర్వాత, వివరణ ఏంటో తెలిసిన తర్వాత పూర్తిగా భగవంతుని స్పృహలో మనం నడవబడాలి. ఆ విధంగా మనస్సును మనం దృఢపరచుకోవాలి. ఋషి ఓం ఏతోన్మింద్రం సవాహాం శుద్ధం శుద్ధేన్ సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహ నోక్తు మయి దేవాద్రేణమయ జంతామయ్యాహోతారావణత పూర్వేరిష్టాస్యామ తన్వా శిబిరాః మహ్యే జంతవ్యానహవ్యాగోత సత్యామన సౌమ్యాస్తు ఏ నామానిగాహం గతమర్చనాహం విశ్వే దేవాదోనిగోదామి మానస్యంతు శివానస్యంత ప్రదేశస్యన్న మాతా పృథివీ తోకసాత హోతక్షణ సౌమ్యాకృణధ్వం హోతృతి జాతవేద భువనశ్రేత హింసోచ నిషతే అగ్నిమశ్వత్థాదేవ్యవాహం శమీగర్భార్జనవ్యామి అభూ ఉపావరోహ జాతవేద పునస్తం దేవేభ్య హవ్యమన ప్రజానన్ ఆయుః ప్రయాగం రైమస్మాహదే నిహతా సత్సవృషి ఐతేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిధ ప్రసవ బ్రహ్మజ్ఞానం పదం పురస్సాధీమస్రచ వేనావహ సబుద్ధ్యాత్మాశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్సేదమాసనం సోమోధనం సోమర్వంతమాస సోమో వీరం కర్మణం దాతు సాధన్యం క్షగం సభయం పితశ్రవణం యదా తస్మై సోమావాహయామి అజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతాభ్యత్తనాగ సృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామ్యత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాంసతే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతాభ్యత్తనాగ సృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామ్యత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాంసతే ఓం ప్రోక్ష పవిత్రే స్థ వైష్ణవ్యే స్థ యజ్ఞే స్థ వాయుభూతే స్థ యజ్ఞస్య పావనేస్థః పరశస్య పవిత్రేః స్థ వైష్ణవ్య దేవసవిధప్రసప్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్మిరాపో దేవీరగ్రే భువోగ్రీం యజ్ఞం నేతాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రోర్తూర్జయ యూయమింద్రనిధ్వం తూర్జయ ప్రోక్షితాస్త విష్ణవే నమః దక్షిణత విష్ణోస్తు పశ్చిమస్థౌ దత్తాన్ దేవేభ్య విష్ణోస్తు శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యో దేవేభ్య సింధస్వ బ్రహ్మణ్ణవ ప్రణేష్యామి యజమానుమాతమిచ్చ ప్రణయజ్ఞం దేవతావృద్ధ్యత్తన్నాగ సృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామ్యత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాంసదే ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానుమాతమిచ్చ ప్రణయజ్ఞం దేవతావృద్ధ్యత్తన్నాగ సృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుధామ్యత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాంసదే ఓం ప్రణయ దక్షప్రేదో బ్రాహ్మీ తిథ్యనాబ్జాతమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయం సోమావాహయమగ్నిమావాహయం సోమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రాజ్మావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం వసూనావాహయామి మరుదమావాహయామి రుద్రాణావాహయామి అపాపస్పృశ్య ఓం శ్రీ విష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయం వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి శుణామావాహయం పుషణమావాహయం కక్షమావాహయామి కక్షదేవత సోమావాహయామి ఉపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్టంద్రపామి ఇంద్రాష్టంద్రపామి అగ్నేష్టంద్రపామి సోమాష్టంద్రపామి అగ్నేష్టంద్రపామి సోమాష్టంద్రపామి అగ్నిశోమాభ్యాండష్టంద్రపామి
प्रजापतेष्टनपामि ब्रह्मणेष्टनपामि इन्द्राष्टनपामि वसुभ्यष्टनपामि मरुद्भ्यष्टनपामि रुद्रेभ्यष्टनपामि अपापस्पृश्य ओं श्रीविष्णुवेष्टनपामि मित्राष्टनपामि वरुणाष्टनपामि आदित्यभ्यष्टनपामि अस्भ्याष्टनपामि पूष्णेष्टनपामि कक्षाष्टनपामि कक्षदेवता सोमाष्टनपामि औपासनयज्ञाष्टनपामि यज्ञोदिष्वेभ्यो देवेभ्यष्टनपामि सर्वदेवेभ्यष्टनपामि आद्यन्त्रप्रतिश्रयामि चरन्त्रप्रतिश्रयामि अग्नेज्योतिषि अग्नेज्योतिषंसे स्वाहा अमृतं सुवारणमसि अन्तर्दमृक्षो अन्तर्धारादयः प्रतिष्ठारक्षप्रतिष्ठारादयः चिक्पतिस्वाप्नात् त्वच्छिद्रेण पवित्रेण सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाप्नात् त्वच्छिद्रेण पवित्रेण सूर्यसरस्वती स्वाहा देवस्ता सुदापनात् त्वच्छिद्रेण पवित्रेण सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यङ्गस्पर्शे स्वाहा अध्यक्ष अक्षताच्चर्भिर्मामेऽग्निष्टयाधेनस्सन्त्वेका च शतञ्च सहस्रञ्च आयुधञ्च नीतञ्च प्रेतञ्च अर्धञ्च यद्भजञ्च समुद्राश्च मज्जञ्चान्तश्चापराधश्च मामेऽग्निष्टयाधीनः सन्तु इन्द्राय नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोत्से नमः विरप्रसे नमः पङ्क्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन नमः नमतेन नमः सरस्वतेन नमः देवदेवता षष्टिशतसहस्राः नितमक्षमर्भरमाणया अन्तर्मात्माजाद्वेदस्येद्वदेजेद्वदेजास्मान् प्रजावश ब्रह्मोत्सेनान्नाद्येन समेदया अस्मिन् औपासनाग्निकुण्डे ब्रह्मन् संविद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याग स्वाहा पूष्णे स्वाहा क्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐतेन मगस्थाः अनुमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितः प्रासाभिः ओं भूः अतिपुरोक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आघारहोमान्ते स्वरमन्त्रपर्यातरुणात्तप्रायस्तार्थम् अतो देवायत वैष्णवं करिष्ये ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं अतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानदेवनं समूढमस्तभागं श्रे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः व्रतानि विश्वसै इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा वसन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो विपन्यवोजार्ध्रभागं दशविन्दते विष्णोर्जत्रमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐतेन मगस्थाः अनुमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसवितः प्रासाभिः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే, గన్నన కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పూల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే, గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరుదేర కస్తూరి ఉండలీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే. పూల దండలు తీసి పువ్వులీయరే. శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిశక్త్యాభ్యమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజోవాయువాకాశాహంకారమదవ్యక్తాక్ష సప్తావృణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్తలకావతి యశోవతి ఇది అష్టదేవ ప్రీ విరాజితే ఇంద్రాగ్ని యమనిరతి వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలైతే లవణేక్షసరాసర్పిత క్షీరశుద్ధోదకాఖ్య సప్తాన్నవపరుహృతే జంబూప్లక్షకుశక్రహుంజ సాగదాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్యదృక్తమద్రక్తమద్వింద్య భార్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజతే భారతకింపురుషహారీ లాభద్రాశ్రుకేతుకమాలకరమణక కుర్వర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేకజన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యే యౌవనకౌమారవార్ధికేషు రహస్యప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితదామాత్ సంఘాతప కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం
కృతరాశేర్వర్షసహస్రావసానే ఏకైకతిలావర్షక్రమేణ సర్వరాశిపగరసంవితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టమాత్రాప్తాప్తోర్యామ శాంతౌనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహో అంతర్యామి అర్చావతార స్వరూపురవణై భగవాదిభిర్మన్వాదిభిర్దివ్యవరిష్టాదివిరుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరద బాహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రధాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహమంతర్యామి అర్చావతారూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నత్రే ఆంగీరద బాహస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రధాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో క్షాతివశాది ఉత్పత్తిస్థితడే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసోధర్మణ పౌత్రాయ ఆంగీరద బాధస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రధాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీరద భారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రధాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయవ్వన స్వాభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్మణ సకలవేదాధ్యాయినీం భార్గవచ్యుపనాప్నవానారోదలపంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకలవేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణైధ్రత్రయార్షే ప్రరాణిత కాశ్యపసుగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీతమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణేతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య కాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా స్వరూపా సద్గుణ్యస్తరదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానసముహూర్తోऽస్తి భవంతో మహాంతో నిగృహ్ణन्तు సుముహూర్తోऽస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క పుష్పమాలికా సమర్పణలో వధూవరుల ప్రవరలు చెప్పడం ఆచారం. అయితే మహాసంకల్పం అనంతరం చెప్పే ప్రవరలో వధూవరుల కులగోత్రాదుల పరంపరలు చెప్పడం సంప్రదాయం.
ప్రతి ప్రవర ముందు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పడం పరిపాటి కదా. అచింత్యాద్భుత నిత్యయౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రీ మహావిష్ణవేవరాయ కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం కాశ్యప గోత్రజాం మహీదేవ నామ్నీ మిమాం కన్యాం లోక కళ్యాణార్థం వృణీమహే ఆదినారాయణ వరాహ మహీదేవి నామ్ని మిమాం కన్యాం దాస్యతం. శరణాగతి భావంతో మనందరం కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఆ ప్రవరను చక్కగా వింటూ స్వామివారికి కూడా చక్కగా బార్హస్పత్య భారద్వాజ గోత్రోద్భవస్య అంటూ చక్కనైనటువంటి ఆ ప్రవరను మనం విన్నాం కదా. ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా పుణ్యాహవాచన అనేటటువంటి కైంకర్యం ద్వారా అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నిటినీ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వర్తించి మరి అఖిలాండాలన్నిటినీ కూడా ఏలేటటువంటి బ్రహ్మాండ నాయకుడు కదా పరమాత్మ. అలాంటి స్వామివారి దగ్గరికి ఏదైనా ఒక ద్రవ్యం వెళ్ళాలి అంటే అది పునీతమై ఉండాలి కదా. కాబట్టి ఈ పుణ్యాహ జలాన్ని ఆ ద్రవ్యాలన్నింటిపైన ప్రోక్షణ చేసి తర్వాత ఆచార్య స్వామివారు వైఖానస ఆగమోక్తంగా సద్యో అంకురార్పణ కార్యక్రమం వాటన్నిటినీ కూడా సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ చక్కగా వివాహానికి బంధువర్గాలను ఆత్మీయులను మిత్రులను అందరినీ మనం పిలుచుకుంటాం కదా. మరి సకల కళ్యాణ గుణధాముడైనటువంటి పరమాత్ముని కళ్యాణానికి అంటే సర్వదేవతలు కూడా ఈ కళ్యాణానికి విచ్చేయవలసిందిగా మనఃపూర్వకంగా గౌరవప్రదంగా మనం పిలవడం అనేటటువంటి ఆచారాన్ని కూడా మనం ఇందాక చూశాము. మరి మాంగళ్య పూజ అనేటటువంటి పవిత్రమైనటువంటి ఈ కైంకర్యంలో పరమ పవిత్రమైనటువంటి ఘట్టంగా కైంకర్యంగా భాసిల్లుతున్నటువంటి దివ్యమైనటువంటి మాంగళ్య పూజను మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా ఇరుదేవేరులకు కూడా చక్కగా స్వామివారి స్వహస్తాల మీదుగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య పూజ ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తూ ఈ అద్భుతమైనటువంటి కళ్యాణ వేడుకలో స్వామివారు ఎంతో ధీటుగా స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించి చక్కగా ఈ కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు. అంతేగాక ఎంతో దివ్యమైనటువంటి లోకాలను సైతం పావనం చేసేటటువంటి వాడు స్వామి. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యమును నితాం తాపార భూత దయయును తాపస మందార మాకు దయచేయగదే. మాకు నీ మీద భక్తి శాశ్వతంగా ఉండాలి, నీ భక్తులే మాకు స్నేహితులు కావాలి. మాకు అపారమైన భూతదయ పశ్చాత్తాపం పరోపకార బుద్ధి ఉండాలి. అలా జీవించే అవకాశం కలిగించు తండ్రి పరమాత్మ. స్వామి అచింత్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడు లక్ష్మీ భృగు మహర్షి సంకల్పతనయ భార్గవ గోత్రజ ఇక భూదేవి కశ్యప ప్రజాపతి సంకల్పతనయ కాశ్యప గోత్రజ అని అద్భుతమైన ప్రవరా విశేషాదులచే మాంగళ్యధారణ సుముహూర్తాన్ని ఈ విధంగా సమంత్రపూర్వకంగా శాస్త్రోక్త వైఖానస రీతిలో పండించబోతున్నారు అర్చక స్వాముల వారు. అలాంటి దివ్యమైనటువంటి ఆశయ సిద్ధి కోసం మనందరం కూడా పరమాత్మను ఈ విధమైనటువంటి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో మన మనస్సును పూర్తిగా భగవంతుని పాదాల చెంత ఉంచి ఈ అద్భుతమైనటువంటి ఘట్టాలన్నింటినీ కూడా కైంకర్యాలన్నింటినీ కూడా వైఖాన సాగమోక్త రీతిగా ఈ అభిజిత్ లగ్నంలో నిర్వహించు ఉన్నటువంటి విధానాన్ని గమనిస్తూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమల క్షేత్రంలో ఈనాడు ఎంతోమంది భక్తజనులందరూ కూడా స్వామివారి దర్శనానికి గంటల తరబడి వేంచేసి మరి ఒక్కసారి కాంతులు చిందే నీముఖ బింబము కాంచిన చాలొక గడి అయినా అన్నట్లుగా నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలొక రేయైనా అన్నట్లుగా నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలొక క్షణమైనా అన్నట్లుగా దాశరథి వారు మనం కూడా స్వామి నీ యొక్క అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఒక్కసారి నీ రూపాన్ని దర్శించినంత మాత్రం చేతనే మనస్ఫూర్తిగా ఆత్మానందభరితమైనటువంటి నీ దర్శనం అన్ని రకాలైనటువంటి పాపచింతనలు కూడా తొలగించును కదా తండ్రి పరమాత్మ. అలాంటి ఒక్క క్షణం నా హృదయాన్ని నా భావావేశాలన్నిటినీ కూడా కట్టిపడేసి నీ యొక్క హృదయానికి అంటుపెట్టుకుని ఉండేటటువంటి నీ పాదాలపైన చింతించేటటువంటి ఒక మనస్సును నీకై సమర్పించేటట్లుగా నీకు నీవే నన్ను ప్రోత్సహించుకో తండ్రి పరమాత్మ అనేటటువంటి ఒక సచ్చిదానంద పరబ్రహ్మ యొక్క దివ్యానుభూతిని మనం పొందుతూ స్వామివారిని
మనం ఎప్పుడు కూడా ఆత్మతో ఆస్వాదించాలి. కాబట్టి పరమాత్మ ఎంతో రాజసోపేతమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా మంగళసూత్రానికి ఇప్పుడు చక్కనైనటువంటి ఉపచారాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఇప్పుడు స్వామివారి స్వహస్తాల మీదుగా చక్కగా ఇరుదేవేరులకు కూడా అటు భూరమణి ఇటు శ్రీరమణి ఇరువురికి కూడా చక్కగా కళ్యాణ మాంగళ్య ధారణ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని కైంకర్యాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. చక్కగా మంగళసూత్రాలకు చక్కగా మంత్రోచ్చారణతో ఏ శబ్దానికైనా సరే ఏ వస్తువుకైనా సరే మనం మంత్రం చేత పునీతం చేసే అవకాశం కలదు. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి అంశము. కాబట్టే వేదాల నిండుగా ఉండేటటువంటి సమాచారం ఏంటి అంటే వాటిని పద్యాలనో శ్లోకాలనో గేయాలనో అనరు. ఎందుకంటే వేదాల నిండుగా ఉండేటటువంటి వాటిని మంత్రాలు అంటారు. కాబట్టి మంత్రాలతో నిండి ఉన్నటువంటివి సూక్తాలు అంటారు. కాబట్టి అనేక సూక్తాదులతో నిండి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మంత్రశాస్త్రమే వేదం. అలాంటి మంత్రాలకు సమానమైనటువంటి మంత్రస్వరూపుడే మంత్రాలకు యజమాని అయినటువంటి వాడు పరమాత్మ అనగా శ్రీవేంకటనాయకుడు. అట్టి శ్రీవేంకటనాయకుడికి ఇప్పుడు జరగబోతున్నటువంటి కైంకర్య నిష్టల్లో భాగంగా కళ్యాణ చక్రవర్తిగా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా లోకంలో ఎక్కడెక్కడ నుంచి ఉండేటువంటి వారందరూ కూడా వారి వారి ఇళ్లలో కూర్చొని చక్కగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేటటువంటి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కలిగించారు. చక్కగా మనం అది వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో దివ్యమైనటువంటి సమాచారాన్ని అందరికీ చేరవేర్చేటట్లుగా తిరుమల క్షేత్రంలో జరుగుతూ ఉన్నటువంటి వేడుకలు, కైంకర్యాలు, అర్చనలు, అభిషేకాలు అన్నింటినీ కూడా చక్కగా ఈ మాధ్యమం ద్వారా మనం వీక్షించేటటువంటి అవకాశం భగవంతుడు మనకు కలిగించాడు. అదిగో మాంగళ్యధారణ అనేటటువంటి అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి స్వహస్తాల మీదుగా ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా మాంగళ్యం తంతునానేనా అనేటటువంటి మంగళసూత్రాన్ని ఓం నమో వెంకటేశాయ శ్రియే జాత శ్రియానిర్యాయ శ్రియంబజో చరిద్భ్యో దాది శ్రియంబసానామృతమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో నిరుణంతు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తాముగం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోర్మాగుం సమేధవస్తత సౌభాగ్యమత్వై దత్వాజాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాద్వసుదా దేవీ వాసవీ బ్రహ్మవత్స పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో నిరుణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము.
నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము ఇమామగ్నిస్త్రాయతాంగారభత్య ప్రజాం చతుమత్యవాసాత్ తదైమ్రాడావృణోన్మన్నతాం ధేగుస్త్రీపౌత్రమహన్నరోధాత్ స్వాహ ఇమం మే వర్ణస్సు దేహముద్వాటముడియా త్వాం వత్సరాచకే స్వాహ తత్వాజామి బ్రహ్మణ బంధమానస్తాశాః స్తేజమానోభిర్భిः అహేడమానో వృణే హవోద్రియం సమాన ఆయు ప్రమోసి స్వాహ తన్నో అగ్నే వృణస్సు విద్వాన్ దివస్సేడవయాశిష్ఠాः జ్యేష్ఠో వండితమస్సోషుడానో విశ్వాద్వేషాం సుప్రముత్య స్వాహ తత్తన్నోగ్నే మో భవతి నేదుస్యావ్యష్టౌ అవయక్షణాభరణమృణాణువిహిమృడిం సుహోనేది స్వాహ త్వమగ్నే అయాస్తయాసన్మనసాయితః అయాసన్ హవ్యముషేయానో దేహి వేజగ స్వాహ ఓం భూ స్వాహ ఓం భో స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐదే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవదేవతాః ప్రాసావీః ఓం భూర్భవతి పురోత్యుష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం రాజహోమం కరిష్యే ఐతేనం నిస్వా నమతేనం నిస్వా సరస్తేనం నిస్వా దేవసేత ప్రసవా ఇమాం రాజాంత ఆద్యమభిగార్య ఇమాం రాజానపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణం సదజ్ఞరణమన్యతాం యన్నార్యువబ్రూదే అగ్నౌ లాజానవంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాయుసా స్వాయుషోదహృదేనాగమృతేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా బ్రహ్మారా దున్యాయివ అతిగాహేమహేద్భ్యః ఇమాం రాజానపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంత సంవరణం సదజ్ఞరణమన్యతాం యన్నార్యువబ్రూదే అగ్నౌ లాజానవంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాయుసా స్వాయుషోదహృదేనాగమృతేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా బ్రహ్మారా దున్యాయివ అతిగాహేమహేద్భ్యః ఇమాం లాజానపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణం తదజ్ఞరణమన్యతాం యన్నార్యువబ్రూతే అగ్నౌ లాజానవంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదేనాగమృతేనోత్పర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా వయం ధారా దున్యాయివ అతిగాహేమహేద్భ్యః ఓం భూ స్వాహ ఓం భో స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ తేనమగస్థాః నమతేనమగస్థాః సరస్వతే నమగస్థాః దేవదేవతాః ప్రాసావీః ఓం భూభవతి పురోత్యుష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం రాజహోమాంతే సర్వంతరపర్యాతరణాత్ ప్రయస్తార్థం అతో దివాయిత వైష్ణవం కరిష్యే తేనం నిస్వా నమతేనం నిస్వా సరస్వతే నిస్వా దేవదేవతాః ప్రసవా ఓం మతో దేవాః మంత్రతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధానదేవదం సమూఢమస్వాగం శ్రీ స్వాహ త్రీణిపదాబ్జక్రమే విష్ణుగోపాదాభ్య తథోధర్మాణధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి శ్వేతో వృధానమసుసై ఇంద్రసేజ్జసఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా ప్రసన్ సూర్యः
दिवीवचक्षरादग्स्वाहा तद्विप्रासो विन्यवोजार्धवागं दत्सविन्दते विष्णोर्यत्परम्परग्स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुव स्व स्वाहा ऐते नमः स्वाहा नमते नमः स्वाहा हरस्ते नमः स्वाहा देवसुतप्रासाभिः ओम भूभतिव्रत्युष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवर्माङ्गं कर्मसाफलतं परिष्टातन्त्रं करिष्ये तेन मुनिस्वा नमते मुनिस्वा धरस्ते मुनिस्वा देवसुतप्रसवाम् इदस्य क्रमणोत्तरीतं विद्यान्योन महाग्रम अग्निस्वस्तातं करोतु स्वाहा अग्नेः सष्टगते स्वतावतावतेनां कामानां समुद्रेत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्मते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादुष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः सष्टगते स्वाहा वास्तवते नमो वास्तवते स्वाहा यन्मात्मनम् इन्दावोदग्निस्तत्पुनराः जातवेदावचसे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्रं बृहस्पतिः पुनर्मेश्वाजिवं दक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा भोजनदृष्टे स्वाहा निष्कृते स्वाहा देवराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रायतमत्याश्रायतं षट्कर्मतिनो अग्नि अतिरिक्तं कर्मण क्षेनमग्नः पर्वाणि प्रदिनेत कल्पयन् स्वाहा क्रादे देवान् स्वाहा यधो शेषधीमे स्वाहा समिधि तेजोस्तेजोमय स्वाहा यमस्तधिमे त्योर्मे बाय स्वाहा सूर्यधीमे चक्षुर्मे बाय स्वाहा सोमस्तधिमे चित्तमे बाय स्वाहा वायुर्धीमे प्राणान्मे बाय स्वाहा ब्रह्मणोधीमे बुद्धिमे बाहि स्वाहा सप्तदे अग्नि सप्त सप्तिक्वान् सप्तर्षे सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तात्वा इंद्रिय सप्तयोनि रावण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं देवर्भुक्तं देवभुक्तं वोषधे वनस्पतिगन्धर्वाश्चभुक्तम् अग्निजीर्णं वेदजीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं वोषधे वनस्पतिगन्धर्वाश्चेज्जीर्णं स्वाहा समन्तां भर्विषागतेन समादित्यै वसुभिस्समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्नि समितसप्तैपा सप्तश सप्ताम प्रियाणि सप्ताहोत्रा सप्तात्वा इति सप्तयो निरावृत्सागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां वषधो वनस्पतिगन्धर्वाश्चैर्त्रिप्यन्तां वेदक्षप्रदामा प्रदामा साक्ष्यमस्तत्रिप्यन्ताम् ऐतेन गस्थानं तेन गस्तास्तेन गस्ताः देवसुतः प्रासाभिः पवित्रं से पवित्रं मे भूयात् स्वाहा पूर्णं से पूर्णं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा अक्षतमक्षतेजों क्षमामे चेताः राजाः देवान्त्या मार्जन्तां दक्षिणता विष्णु समसि पश्चिमता विष्णु सरमति सर्वाण्णान् समोष्या ग्रन्थिं विसृज्याद्भ्यः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामा भवोषधयो मरुतां वृषधयश्च दिवं गच्छततो नोरुष्टिमेरि यस्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानां त्र्यायुषं तन्मे अस्तु त्र्यायुषं दीर्घायुत्वाज बलाज शताज शतं च वर्षे त्र्यायुषम् दीर्घायुत्वाज बलाज शताज शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्टामयाभोस्थानम् ऊर्जेदादना महेर्णाय चक्षे योपस्वतमर्धस्तस्य वाद्यतेन उषतीरिव मात्रः तस्मारङ्गमाभोजनेथाजनः यत्तेऽग्ने तेजस्वीनाहं तेजस्वी भूयासमृत्येऽग्ने वर्चस्वीनाहं वर्चस्वी भूयासमृत्येऽग्ने हरस्वीनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योऽध्यात्मो दातु समावृषभो रोहिताक्षसूर्योपसन्मसापनातु ओं च मे स्वश्च मे यज्ञपते नमश्च यत्तेः न्यूनं विस्मै देवते तन्तस्मै धीर्मः बालकदम्बा च दम्बा सत्यः नम्बा पुष्पै नम्बा होत्रे नम्बा भाग्ने जातवे श्री भगवान् प्रज्वलितो नमः
మద్రాత్మనా వా పోతి స్వభావాత్ కరోమి యద్ద సకలం బ్రహ్మే శ్రీమన్నారాయణాయ సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్థానం యథాసుఖం పరివేశయామి. అగ్నిపురుషాయ నమః ఆజ్యోభారణ నివేదయామి. గుడోభారణ నివేదయామి. అగ్నిం ఆదిత్యం ఉపగచ్ఛామి. సర్వం శ్రీభూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా అత్యద్భుతమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం, అదేవిధంగా లాజహోమాన్ని, పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించాము. శ్రీవారి కళ్యాణోత్సవంలో ప్రధాన హోమాలన్నీ కూడా జరిగాక లాజహోమాన్ని నిర్వహిస్తారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని సమంత్రపూర్వకంగా నిర్వహించారు కదా. ఇప్పుడు వారణమాయిరం అనేటటువంటి కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతిని మనం చూస్తూ ఉన్నాం. చక్కగా మనోసంకల్పాలన్నీ కూడా ఎట్లా ఉండాలి, సంకల్పాలన్నీ కూడా అటు ఇటు కదలకుండా కుదురైనటువంటి దృఢ నిశ్చయం, శ్రీరామునిలో ఉండేటటువంటి లక్షణాలలో సుగుణాలలో దృఢ నిశ్చయం కలిగినటువంటి వాడు అనేటటువంటి ఒక సుగుణాన్ని మనం స్వీకరించినట్లయితే, ఆలోచించినట్లయితే రకరకాల కదలికలు ఎన్నున్నా శారీరపరంగా మనసు కుదురుగా ఉండాలి అనేటటువంటి ఒక నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని సూచించేటటువంటి ప్రక్రియే ఈ యొక్క వారణమాయరణం అనేటటువంటి కైంకర్యం ద్వారా మనం స్వీకరించాలి. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంతో హృదయరంజకమైనటువంటి కైంకర్యం ఇది. చక్కగా రకరకాల పుష్పాలతో అలంకరించబడినటువంటి మాలలను, రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను స్వామివారు ధరించారు. అలాంటి మాలను అయ్యవారి కంఠసీమ నుండి తీసి అమ్మవారికి, శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు. సమంత్రపూర్వకంగా, సభక్తిపూర్వకంగా. ఇప్పుడు అమ్మవారి కంఠసీమ నుంచి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా అయ్యవారికి ఎంతో హృదయ వికాసాన్ని కలిగించేటటువంటి వేడుక ఇది. అలాంటి మాలను తీసి స్వామివారికి ధరింపజేశారు. ఇప్పుడు అదే మాలను తీసి ఇప్పుడు భూరమని భూదేవి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు స్వామివారి స్వహస్తాల మీదుగా. అదిగో దర్శిస్తూ ఉన్నాం. ఎంతో హృదయోల్లాసభరితమైనటువంటి వేడుక ఇది. కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి వేడుక. ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమర్పించినటువంటి మాలను తీసి ఇప్పుడు అయ్యవారికి సమర్పించబోతూ ఉన్నారు. చక్కగా అదిగో స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి చల్లని వేడుక, చల్లని హృదయాన్ని కలిగినటువంటి వాడు పరమాత్మ. దయతో నిండినటువంటి హృదయాన్ని కలిగినటువంటి వాడు. ఆ దయే భక్తుల రూపంలో వర్షిస్తూ ఉన్నది. భక్తులు వారి యొక్క దివ్యమైనటువంటి హృదయావేశ భావాలన్నిటినీ కూడా భక్తిగా మలచి సున్నితత్వంగా భావన చేసి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. కళ్యాణ చక్రవర్తి అయినటువంటి పరమాత్మను. అదిగో ఇప్పుడు ఇరుదేవేరులు కూడా స్వామివారి చెంతకు చేరారు. శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు. ఇప్పుడు అక్షతారోపణ అనేటటువంటి అద్భుతమైనటువంటి కైంకర్యాన్ని మనం చూడబోతున్నాం. అక్షతారోపణ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనను వింటూ
ఈ దివ్యమైనటువంటి కళ్యాణోత్సవాన్ని మనం పిడికిట వీక్షిస్తున్నాం. తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. నమో